మేము స్నానం చేస్తున్నామయ్యా. అంచేత సూర్యుడు పైన ఉన్నాడు. అంచేత మీరు వరుణదేవుడు కలిసి మాకు రక్షణ కలిగించాలి. ఏమిటది? యద్వో దేవాచకురుమ జిహ్వయ. అంతేకాదు గురు మనసో వా ప్రేత్ దేవహేళనం. మేము తప్పులు చేసుంటాం మనస్సుతో కానీ హేళనతో కానీ దేనితోటినా. ఈ తప్పుల వల్ల మాకు ప్రమాదం వస్తుంది. అంచేత వరుణదేవ, సూర్యుడా, అర్యమ మమ్మల్ని తొలగించండియా. అందుకని స్నానం చేస్తున్నాము. ఆరావాయోను అభిదుగ్ధ నాయతే తస్మిన్ తత్ ఏన వతనో నిషేధన. అందుకని ఈ పాపాలు ఏం చేయాలి? ఏం చేయక్కలే, మా నుంచి తీసేసి మా శత్రువులు ఎవరున్నారో ఆ శత్రువులకు అప్పచెప్పబోయా. ఇది అంటారు కదా, ఎవడైనా పోతేను ఏముందండి పుణ్యాత్ముడు, వాడి పుణ్యాలన్నీ బంధువులు తీసుకుంటారు, పాపాలని శత్రువులు కదండి. ఇది ఇక్కడి నుంచి వచ్చింది. అంటే పొద్దున్నే స్నానం చేసేటప్పుడు అలాంటిదిట. అందుకని పొద్దున్నే స్నానం చేస్తుంటే ఇన్ని ఫలితాలు వస్తాయి. కాబట్టి సూర్యభగవానుడా ఆపోవాయుధమగ్రే ఆసీత్, అది కూడా మనం చెప్పుకున్నాం కదా, ఉదయం పూటే ఉంటుంది. ఇలాంటి నీటి లోపల ఇంత విశేషం ఉంటుంది. ఆయుర్వేదం అయితే చాలా గొప్పగా చెప్తుంది. అంతేకాదు యజ్ఞంలో పాత్రలు వాడతారు కదా, శుభ్రంగా తోముతారు. తోమిన తర్వాత డైరెక్ట్గా వాడతారా? వాడరు. నీళ్లు తీసుకుని జల్లుతారు అక్కడ. అంటే ఏమిటి? ఈ పాత్ర ఇంత గొప్పదైనప్పటికీ జల సంబంధము చేత మరింత పవిత్రము. అలాగే నీళ్లు జల్లకుండా వాడే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడండి. ఎవరో తెలుసా? ఆశ్చర్యపోతారు. మా అన్నమాచార్యులు వారు చెప్పారు, తోమని పళ్ళాల వాడే అన్నారు వెంకటేశ్వర స్వామి. చాలామందికి అర్థం కాక ఒకసారి నైవేద్యం పెట్టేస్తే ఆ పళ్ళాలు అవతల పారేస్తారండి అని చెప్పారు. కాదండి, తోమని పళ్ళెమంటే కొత్త కుండ తీసుకుని పై భాగాన్ని విరక్కొట్టి కింద కుండ పెంకులోనే ప్రసాదం పెట్టి నైవేద్యం పెడతారు అక్కడ. ఆ తర్వాత కుండ పెంకు అవతల పారేస్తారు. ఇప్పటికీ కొంతమంది భక్తులు ఆ విరిగిపోయిన ముక్కలు ఇళ్లలో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళని మేము చూసాము. అందుకని తోమని పళ్ళాల వాడే అర్థం అది. చేత కుండ లోపల, నీటి లోపల, ప్రసాదము లోపల సూర్య భగవానుడు ఉన్నాడయ్యా. ఎంత విచిత్రం!